గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సరఫరా నిలిచిపోయింది. ఇది కేవలం యుద్ధంతో వచ్చిన కష్టమేనా, లేక దీని వెనుక పెద్ద సిండికేట్ ఉందా? అసలు మన స్టాక్ అంతా ఏమైంది? దేశంలో గ్యాస్ నిల్వలు నిండుకున్నాయా, లేక కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? డీప్ అనాలిసిస్ చూద్దాం. భారత్ ఏటా 28 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పీజీని వాడుతుంది. ఇందులో 55% పైగా దిగుమతులే. ఖతార్, యుఏఈ, సౌదీల నుంచి వచ్చే గ్యాస్ అంతా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే జలసంధి గుండా రావాలి. యుద్ధం వల్ల ఈ మార్గం మూతపడడంతో సరఫరాకు బ్రేక్ పడింది. అందుకే షిప్పులు రావడం ఆలస్యం అవుతుంది. మరి ఉన్న స్టాక్ ఏమైంది? ఇండియాలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి, కానీ ఎల్పీజీ నిల్వలు కేవలం 15 నుంచి 20 రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం ఎన్నాళ్ళు సాగుతుందో తెలియక జనం భయంతో పానిక్ బుకింగ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రస్తుతం రేషనింగ్ చేస్తుంది. అంటే హోటళ్లు, ఫ్యాక్టరీల గ్యాస్ను కట్ చేసి గృహ అవసరాలకు మళ్లిస్తుంది. అందుకే ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్ యాప్ను 21 నుంచి 25 రోజులకు పెంచింది. దీంతో కమర్షియల్ గ్యాస్ కొరత ఊహించిన స్థాయిలో ఉంది. ఇక్కడే అసలు స్కామ్ మొదలైంది. కొరత ఉందని తెలియగానే కొన్ని ఏజెన్సీలు ఆర్టిఫిషియల్ సృష్టిస్తున్నాయి. గోడౌన్లో స్టాక్ ఉన్నా లోడ్ రాలేదని చెప్పి అదే సిలిండర్ను బయట 2 రెట్లు ఎక్కువ ధరకు బ్లాక్లో అమ్ముతున్నారు. పానిక్ బుకింగ్ వల్ల సర్వర్లు కూడా డౌన్ అవుతున్నాయి. ఇదే అదనుగా కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ దందా సాగుతుంది. అటు సైబర్ నేరగాళ్ళు కూడా త్వరగా గ్యాస్ బుక్ చేసుకోండి అని ఫేక్ లింకులతో దోచుకుంటున్నారు. కంగారు పడి అడ్డగోలుగా బుక్ చేయకండి. డెలివరీ బాయ్స్కు ఎక్స్ట్రా మనీ ఇవ్వకండి. ఆర్టిఫిషియల్ యాప్స్ ద్వారానే ట్రాక్ చేయండి. యుద్ధం ఆగితే తప్ప ఈ సెగ తగ్గేలా లేదు. కొరత ఉంది, కానీ గ్యాస్ పూర్తిగా ఆగిపోలేదు. ఏజెన్సీల వద్ద నేరుగా విచారించండి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ లింకులను క్లిక్ చేయకండి. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి.